ఏదైతే జడ్చర్లలో జరిగిన వైష్ణవి తేజ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో వాళ్ళ ఇంటికి ఇక్కడికి ఒక 300 మీటర్ దూరంలో తేజ అనే వ్యక్తి పారిపోయి రావడం జరిగింది. అక్కడ చంపేసి ఆ వైష్ణవి అనే అమ్మాయిని చంపి అబ్బాయిని ఇక్కడ దొరకబట్టి కొట్టడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఈ చెప్పులు ఏవైతే ఉన్నాయో ఈ చెప్పులు అబ్బాయి అని చెప్తా ఉన్నారు. ఇవి పరారాయి వస్తుంటే ఇక్కడ దొరకబట్టి ఈ రౌతులతో కొట్టడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇక్కడే అబ్బాయి ఎవరైతే తేజ ఉన్నారో తేజ అనే అబ్బాయి ఆ అమ్మాయి నా దగ్గర డబ్బులు తిన్నది చాలా రోజులు. ఈ అమ్మాయి షామీర్పేటలో బస్సుల సాటుకు లారీల సాటుకి నిలబడుతూ అమ్మాయి సాటుంగా వచ్చి ఎవరు లేని ప్రాంతం చూసి అక్కడ అమ్మాయిని కొంతమంది ఏమంటా ఉన్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కనీసం పట్టించుకోలేదు, లేదంటే అమ్మాయి వైష్ణవి అనే అమ్మాయి బతికేదని చెప్తా ఉన్నారు. ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ తేజ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మేము ఎవరైతే మా కొడుకుని కొట్టి చంపారో వాళ్ళ ఇండ్లలోనే ఇస్తాం, మా కొడుకుని తీసుకోమని ఆ అబ్బాయిని పోస్ట్ మార్టం అయిపోయింది. ఇంకా కూడా బయటికి మేము తేము, ఎక్కడైతే జడ్చర్ల ఏదైతే ఉందో తీసుకెళ్లి వాళ్ళు ఎవరైతే మా కొడుకుని కొట్టి చంపారో అక్కడే వేసి వస్తామని. ఈ ఆడపిల్ల ప్రాణం పోతే లెక్కలేదు వాళ్ళ పేరెంట్స్కి, కానీ వాళ్ళ కొడుకు ప్రాణం పోయిందని బాధపడతా ఉన్నారని తెలుస్తా ఉన్నారు. హలో వెల్కమ్ టు E960. ఏదైతే జడ్చర్లలో జరిగిన వైష్ణవి తేజ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో తేజని కొట్టారు, తేజ చనిపోయిందనే సంఘటన ఆ ప్రాంతంలో ఉన్నాం ఇప్పుడు. వాళ్ళ ఇంటికి ఇక్కడికి ఒక 300 మీటర్ దూరంలో తేజ అనే వ్యక్తి పారిపోయి రావడం జరిగింది. అక్కడ చంపేసి ఆ వైష్ణవి అనే అమ్మాయిని చంపి మనోడు పారిపోయి వస్తుంటే ఇగో ఇక్కడ ఈ ప్రాంతంలోనే అబ్బాయిని ఇక్కడ దొరకబట్టి కొట్టడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఈ చెప్పులు ఏవైతే ఉన్నాయో ఈ చెప్పులు అబ్బాయి అని చెప్తా ఉన్నారు. ఇవి మరి అది కరెక్టా కాదా తెలియదు, కానీ ఈ చెప్పులు మనోడి అని చెప్తా ఉన్నారు. ఈ ప్రాంతంలోనే తేజ అనే అబ్బాయిని వైష్ణవి ఇష్యూలో ఇక్కడ ఎవరైతే ఉంటారో ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు ఇక్కడ దొరకబట్టి ఇక్కడ మనోడిని కొట్టడం జరిగింది. ఈ ప్రాంతంలోనే ఇక్కడే రాళ్ళ మీద ఎత్తేసి అమ్మాయిని చంపేసి పరారాయి వస్తుంటే ఇక్కడ దొరకబట్టి ఈ రౌతులతో కొట్టడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇక్కడే అబ్బాయి ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఈ ప్రాంతం నుంచే ఎవరైతే తేజ ఉన్నారో తేజ అనే అబ్బాయి ఆ అమ్మాయి నా దగ్గర డబ్బులు తిన్నది చాలా రోజులు. ఈ అమ్మాయి షామీర్పేటలో చదువుకునేది. అక్కడ ఈ అమ్మాయి కొద్ది రోజులు అక్కడ చదువుకుందని చెప్తా ఉన్నారు. ఆ చదువుకున్న ప్రాంతంలో ఏమన్నా జరిగిందా ఏంది తెలియదు, కానీ మొత్తం మీద ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి ఎట్లా ఫ్రెండ్షిప్ జరిగింది, ఎన్ని రోజుల 2 years లవ్ అని చెప్తా ఉన్నారు. ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది చూసి ఇక్కడ ఈ అబ్బాయి పారిపోయి వస్తుంటే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కొట్టడం జరిగిందని చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ రౌతులతో కొట్టిరా మరి ఇంకోటి జరిగిందా, తేజ అనే అబ్బాయి చనిపోవడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఆ అబ్బాయి ఇప్పుడు ఈ అమ్మాయితో 2 years లవ్. మొత్తం మీద ఎక్కడైతే బస్ స్టాండ్ ఉందో జడ్చర్ల ఆ బస్ స్టాండ్ నుంచి అమ్మాయి వస్తూ ఉంటే ఈ అమ్మాయి గొల్లపల్లి దగ్గర ఒక స్కూల్లో అటెండెంట్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది ఈ అమ్మాయి అని చెప్తా ఉన్నారు. అక్కడ నుంచి వచ్చేటప్పుడే ఈ అబ్బాయి బస్సుల సాటుకు లారీల సాటుకి నిలబడుతూ అమ్మాయి సాటుంగా వచ్చి ఎవరు లేని ప్రాంతం చూసి అక్కడ అమ్మాయిని వైష్ణవిని కత్తితో పొడవడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో గ్రామస్తులు చెప్తా ఉన్నారు. కొంతమంది ఏమంటా ఉన్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కనీసం పట్టించుకోలేదు, లేదంటే అమ్మాయి వైష్ణవి అనే అమ్మాయి బతికేదని చెప్తా ఉన్నారు. 4:30-5 గంటల ప్రాంతంలో మ్యాక్సిమం ఏం జరుగుతూ ఉంటుందంటే అందరు ఇళ్లల్లో ఉంటారు, బయటికి రారు. కాబట్టి మొత్తం మీద అక్కడ ఏదైతే ఆ గల్లీలో మనం చూపించినామో అక్కడ అమ్మాయిని చంపేస్తే అబ్బాయి అక్కడ చంపేసి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ పారిపోయి వచ్చి ఇక్కడ దొరికిండని చెప్తా ఉన్నారు. ఈ ప్రదేశంలో దొరికిండు అబ్బాయి అని చెప్తా ఉన్నారు. ఇక్కడే రౌతులు తీసుకొని అబ్బాయిని కొట్టడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఆ అబ్బాయిని కూడా స్థానిక ఏదైతే హాస్పిటల్ ఉంటుందో హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత చనిపోయిందని చెప్తా ఉన్నారు. ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ తేజ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మేము ఎవరైతే మా కొడుకుని కొట్టి చంపారో వాళ్ళ ఇండ్లలోనే ఇస్తాం, మా కొడుకుని తీసుకోమని చెప్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏం జరిగిందని తెలియదు, కానీ ఏదేమైనా మొత్తం మీద రెగ్యులర్గా ఇలాంటి ఇన్సిడెంట్లు రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఒక షాప్ ఏదో ఉన్నట్టున్నది, ఒకసారి మరి వాళ్ళకి తెలుసా ఇక్కడ 5 గంటల ప్రాంతంలో జరిగింది ఏరియా, ఒకసారి లొకేషన్ చూపించే ప్రయత్నం చేయి. కొంతమంది స్థానికులు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. ఇక్కడ షాప్ కూడా ఉంది, మరి షాప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళు వచ్చినప్పుడు? ఇది కళ్ళు దుకాణం అనుకుంటా, నాకు తెలిసి కళ్ళు కాంపౌండ్ అనుకుంటా మేబీ. ఈ ప్రదేశంలో
జరిగింది. అబ్బాయిని ఎవరైతే తేజ ఉన్నాడో తేజని అక్కడ నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దొరకడం జరిగిందని చెప్తా ఉన్నారు. నేను ఈ షాప్ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అడుగుదాం. ఓకే, ఇక్కడ స్థానికులను ఎవరిని అడిగినా మాకు తెలియదని చెప్తా ఉన్నారు. మేబీ అది 5 గంటల ప్రాంతం కాబట్టి పనిలోకి వెళ్ళే వాళ్ళు వెళ్తారు. ఆ టైంలో కూడా ఎండ్ ఉంటుంది కాబట్టి ఎవరు బయటికి రాకపోవచ్చు మేబీ. మొత్తం మీద ఇది సంఘటన. వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని పోస్ట్ మార్టం అయిపోయింది, ఇంకా కూడా బయటికి మేము తేము, ఎక్కడైతే జడ్చర్ల ఏదైతే ఉందో తీసుకెళ్ళి వాళ్ళు ఎవరైతే మా కొడుకుని కొట్టి చంపారో అక్కడే వేసి వస్తామని వాళ్ళ పేరెంట్స్ కొంచెం గొడవ చేస్తున్నారన్న విషయాలు తెలుస్తూ ఉన్నాయి. మహబూబ్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో అబ్బాయిని వేయడం జరిగింది. అమ్మాయిని ఇక్కడ జడ్చర్ల హాస్పిటల్లో వేయడం జరిగింది. అమ్మాయి బాడీ వచ్చింది ఇక్కడికి, కానీ అబ్బాయి బాడీ హాస్పిటల్ నుంచి బయటకు తీయట్లేదని చెప్తా ఉన్నారు స్థానికులు కొంతమంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంతమంది డిఎస్పీలు వాళ్ళు కూడా వచ్చిపోయారని చెప్తా ఉన్నారు. మొత్తం మీద మా అబ్బాయిని ఏ విధంగా చంపుతారు, చంపేది లేకుండే అంటే ఈ ఆడపిల్ల ప్రాణం పోతే లెక్కలేదు వాళ్ళ పేరెంట్స్కి, కానీ వాళ్ళ కొడుకు ప్రాణం పోయిందని బాధపడతా ఉన్నారని తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద ఇది సంఘటన. ఆ అబ్బాయిని ఇక్కడే కొట్టడం జరిగింది కాబట్టి మొత్తం మీద వైష్ణవి ఇష్యూలో ఈ సంఘటన జరిగింది. మొత్తం మీద చూద్దాం. ఇది మొత్తం మీద అందరు అన్నట్టుగా ఏం చేయట్లే, ఎవరేం చేయట్లే అంటే ఏదున్నా లీగల్గా డిపార్ట్మెంట్ చూసుకోవాలి. ఏది జరిగినా ఇంకోటి జరిగినా మరి ఈ విషయాలు ఎక్కడి దాకా, అమ్మాయి విషయాలు నిజమా లేదంటే అబ్బాయి చెప్పిన విషయాలు నిజమా? కొన్ని ఛానళ్ళల్లో ఒక ఆడియో టెలికాస్ట్ అవుతూ ఉన్నది. అమ్మాయి నా దగ్గర డబ్బులు తిన్నది, నన్ను మోసం చేసింది, నన్ను వాడుకున్నదని చెప్తా ఉన్నారు. మరి నిజాలా కాదా తెలియదు. అయితే ఒక అమ్మాయి మీద లేనిపోని నిందలేయడం అయితే కరెక్ట్ కాదు కాబట్టి అది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.